చెప్తున్నా బాబు. ఏంటి బాబా ఇది చెప్పేది మీకే? బాబు నా మాట వినండి బాబు. చెప్పు, నిన్ను చూసినప్పుడు నువ్వు నాకెందుకు బావుగా కనిపించావు నాకు ఇప్పుడు తెలియాలి. చెప్పు, మమ్మల్ని ఏం చేయడానికి నువ్వు ఇలాంటి కుట్ర పన్నావో నాకు చెప్పి తీరాలి. చెప్తావా లేదంటే నిన్ను కాల్ చేయను. నాన్న, మీరిలా కోప్పడ్డం ఈ రోజే చూస్తున్నాను నాన్న. ఇది మ్యాజిక్ కలిడాస్కోప్ నాన్న. ఇందులో ఏం చూసినా వింతగా కనపడుతుంది నాన్న. దీంతో తాతయ్యని చూడండి, ఎలా కనపడతారో చూద్దాం. చూడండి నాన్న. అల్లుడు, నాన్న, మీకు తాతయ్య ఎద్దులా కనపడుతున్నారా? అవును. ఇప్పుడు అమ్మమ్మని చూడండి. నాన్న, అమ్మమ్మ ఎలా కనపడుతున్నారు? మేకలా కనిపిస్తున్నారు. మేక చూసారా? మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకుంటే మీరు నిజమే అనుకొని సీరియస్ అయ్యారు కదా నాన్న. ఏం పిల్లవి నువ్వు? ఎందులో వేళాకోళం చేయాలో నీకేం అర్థం కావటం లేదు. కాసేపట్లో గన్ తీసి షూట్ చేసేదాకా తీసుకొచ్చేసావు. ఏదైనా ప్రాబ్లం వస్తే మా నాన్న ముందు వెనక ఆలోచించరని ఇప్పుడు తెలుసుకున్నావా గంగా? మా నాన్న ఎంత ఎక్కువగా అందరినీ ప్రేమిస్తుంటారో ఆయనకి కోపం వస్తే అంతగా ద్వేషిస్తారు. అందుకని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నీ ఇష్టం. దేవసేన, నువ్వు తప్పు చేసి ఏదో గంగా తప్పు చేసినట్టు తన్నే బెదిరిస్తున్నావేంటి? బెదిరించలేదు. గంగా ఇక మీదట ఎలాంటి తప్పు చేయకూడదని ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఇదేంటి ఇలా పెద్ద మనిషిలా మాట్లాడుతోంది? దీన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావు. ఇది ఎక్కడికెళ్ళి ముగిస్తుందో తెలియటం లేదు. ఇక మీదట ఇలాంటి ఆటలను ఆడొద్దని గట్టిగా చెప్పు. అల్లుడు, దేవసేన చేసింది తమాషాగా కూడా తీసుకోవచ్చు, కానీ గంగ ప్రవర్తించిన విధానాన్ని మాత్రం మనం నమ్మలేము. నువ్వు ఎందుకైనా మంచిది గంగని ఇంకొకసారి గట్టిగా అడుగు. అవసరం లేదు మామయ్య, నేనే ఆలోచించకుండా తొందరపడ్డాను. దీన్ని పెద్ద చేయకుండా వదిలేయండి ప్లీజ్. సరే. గంగని ఇంతగా ప్రేమిస్తున్నారే, నిజంగా గంగలో కనుక పావు ఉండుంటే ఏం చేసేవారు నాన్న? పావుని చంపేవాణ్ణి. నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని పావు దగ్గర నుంచి నేను గంగని కాపాడేవాణ్ణి. అందరి ముందు
నేను నిన్ను అవమానించాను. నన్ను క్షమించు గంగా. నేనే కనుక నిజం చెప్పు ఉండకపోతే మా నాన్న నిన్ను కాల్చి పారేసి ఉండేవారు. నాకు నిన్ను అంతం చేయడం పెద్ద విషయమేమి కాదు, కానీ నిన్ను అంతం చేయడం వల్ల గంగకి ఏమీ కాకూడదని నిన్ను వదిలేశాను. భార్య కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలనుకునే భర్త ఒక అమ్మాయికి దొరకాలంటే ఆ అమ్మాయి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం, ఆ అదృష్టం నువ్వున్న గంగకి దక్కినా కూడా దాన్ని నాశనం చేయాలని చూస్తున్నావే. అసలు నీకు మనసు అనేది ఉందా? నువ్వు ఒంటరిగా ఉన్నావని ఇంతమందితో ఉన్న గంగని విడదీయాలనుకోవడం పాపాలోకెల్లా మహాపాపం. ఇకనైనా అలాంటి పాపం చెయ్యకు. గంగని వదిలి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను పోయేలా చేస్తాను. అలాంటి పాపం చెయ్యకు. గంగని వదిలి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను పోయేలా చేస్తాను. చెప్పదలుచుకున్నావు నాకు అర్థమైంది. నువ్వు నాకేది జ్ఞాపకం చేయక్కర్లేదు, నేనేది మర్చిపోలేదు. నన్నెవ్వరూ ఇక్కడి నుంచి పంపలేరు. నేను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఒకే ఒక అవకాశం రానివ్వు చెప్తాను. నేను నీకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చి తీరుతాను. నువ్వు నా మీదుంచిన నమ్మకాన్ని ఒమ్ము చెయ్యనమ్మా. ఏంటలా చూస్తున్నావు? ఈ రక్తం నీకు పూజ చేసిన నా రక్తం. నువ్వు పుట్ట నుండి బయటికి రావడానికి కారణమైన రక్తం. ఏ కుటుంబాన్ని అయితే నాశనం చేయాలనుకుంటున్నావో వాళ్ళు పెట్టిన తిండి వల్ల పుట్టిన రక్తం. ఆ రోజు నువ్వు బయటికి రావడానికి నాకే తెలియకుండా ఒక బొట్టు రక్తాన్ని నేనిచ్చాను.
ఒక తల్లి ఎలా అయితే తన రక్తంతో తన బిడ్డకి ప్రాణం పోస్తుందో అలా నేను నీకు ప్రాణం పోసాను. అందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఆయనకి నేనంటే ఎంత ప్రేమో నువ్వే చూసావు కదా. నన్ను ఆయనతో బతకనివ్వు. మేమెంత ప్రాధాన్యపడ్డా వాళ్ళు మమ్మల్ని బతకనివ్వలేదు కదా. నీ ఒంట్లో ప్రవహించే రక్తం నీ రక్తం కాదు, నా రక్తం. నీ ప్రాణం కాదు, నా ప్రాణం. నా ప్రాణమైన నిన్ను అంత త్వరగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు గంగగా పుట్టిండొచ్చు, కానీ నువ్వు నందినిగానే బతకాలి. ప్రేమ అనురాగాల కోసం నువ్వెన్నిసార్లు నన్ను కాదనుకుని వెళ్ళినా నేను నా వైపు రప్పిస్తూనే ఉంటాను. నన్ను నమ్మిన వాళ్ళు నాకు నచ్చినట్టుగానే ఉండాలి. నువ్వు నందినిగానే ఉండాలి. గంగా నా ఆయుధం. తనని ఎటువంటి ప్రేమ అనురాగాలు నా నుండి వేరు చేయలేవు. చాలా సంతోషం అమ్మా. ఓకే సార్. స్వామి. హలో, ఫోన్ చేసి ఉంటారు. నేను వాకింగ్కి వెళ్ళాను, ఇప్పుడే చూశాను. ఏంటి బాబు విషయం? స్వామి, జానకి ఆత్మ వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయాయి స్వామి. ఏమంటున్నావు బాబు? ఇన్ని సమస్యలు వచ్చాయా? అవును స్వామి. ఆ ఆత్మ వల్ల ఇంత పెద్ద సమస్య వస్తుందని తెలియక మీరు పంపించిన తంబురన్ కూడా ఆ ఆత్మ వల్ల ఎటువంటి సమస్య రాదు, తానుగా వెళ్లేంత వరకు దేవి అత్తయ్య మీద ఉండడమే మంచిదని చెప్పేసి వెళ్లారు. ఈశ్వరం తంబురాన్ అలా చెప్పి వెళ్ళాడా? అవును స్వామి. ఆ విషయం మీకు తను చెప్పలేదా? లేదు, నాతో అసలు ఏమీ మాట్లాడలేదు. అతను ఫోన్కి ట్రై చేశాను, అది స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆయన చాలా బిజీ మనిషి కదా, ఏదో ముఖ్యమైన పనిలో ఉండుంటారు. సరే, అది వదిలే. తంబురాన్, దేవిలో జానకి ఆత్మ ఉంది అని కనిపెడితే ముందు ఆత్మను బయటికి పంపించే పని చూడాలి కదా. ఆయనెందుకు దేవిలో ఆత్మ ఉండాలి అంటాడు? అదే నాకు అర్థం కావట్లేదు స్వామి. తంబురాన్ నీకు చెప్పింది నాకు అర్థం కాలేదు. ముందు ఆత్మ మన ఇంట్లో ఉందో లేదో కనిపెట్టాలి. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి. చెప్పండి స్వామి. పిల్లలు దైవంతో సమానం. పిల్లల మీద దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది. నువ్వు దేవసేనాన్ని స్నానం చేయించి స్వామిని పూజించిన తర్వాత హాల్లో దీపం వెలిగించి పువ్వులతో ముగ్గులు వేయించి ఆ ముగ్గు మీద పిల్లని కూర్చోబెట్టండి. చెవుల్ని దూత్తో ముయ్యండి. కళ్ళకి గంతలు కట్టండి. భయపడకు, నాన్న పక్కనే ఉంటాను. ఆ ముగ్గు చుట్టూరా ఆత్మలకు ఇష్టమైన మల్లె పువ్వుల్ని వెయ్యండి. పిల్ల ఒక చేతికి గంటనివ్వండి, ఇంకో చేతికి బంగ్లా గేటు ముందు తీసిన మట్టినివ్వండి. దేవుడు దండం పెట్టుకో. ఇదిగో దీన్ని పట్టుకో. ఇందులో మట్టి తీసుకో.
మట్టి ఉన్న చేతిని ముయ్యమని చెప్పి గంట కొడుతూ ఓం ప్రత్యంగిరాదేవియే నమః, ఓం వారాహిదేవియే నమః అని 108 సార్లు మంత్రం జపించమని చెప్పండి. దేవసేన మంత్రం చెప్పడం మొదలుపెట్టాక హాల్లో నువ్వు దేవసేన తప్ప ఇంకెవరూ ఉండకూడదు. పాప మంత్రం చెబుతూ ఉంటే మల్లె పువ్వులు అటు ఇటు కదలకుండా ఉన్న చోటే ఉన్నాయంటే ఇంట్లో ఆత్మ లేదనే అర్థం. అలా కాకుండా అక్కడున్న మల్లె పువ్వులు దీపం దగ్గరికి వెళుతూ ఉంటే ఇంట్లో ఆత్మ ఉందని అర్థం. పూజ జరగడం నేను చూడాలి. వీడియో కాల్లోకి రా. స్వామి, ఆత్మ ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది స్వామి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ లోకంలో కోట్ల ఆత్మలు సంచరిస్తున్నాయి. ఎవరు లేరనే చోట్ల కూడా చాలా ఆత్మలున్నాయి. గుడికి వెళ్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం. అప్పుడు దేవుడి మీద ఉన్న పువ్వు తానుగా కింద పడితే అది ఆత్మల ప్రభావం వల్ల జరిగిందే. ఇంట్లో కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అపశకునంలా వెలుగుతున్న దీపం కొండెక్కితే అది కూడా ఆత్మల పనే. అందువల్ల లోకంలో అనేక చోట్ల ఈ ఆత్మలు తిరుగుతున్నాయి. అది దుష్టాత్మ లేక మంచి ఆత్మ అనేది తెలుసుకోవడమే ముఖ్యం. పాప 108 సార్లు మంత్రం జపించిన తర్వాత పిల్ల గుప్పిట తెరిచి అందులో మట్టిని చూడు. మట్టి ఎర్రగా మారిందంటే చెయ్యి పసుపు రంగులోకి వస్తే ఆత్మ వల్ల చెడు జరగబోతుందని అర్థం. అలాగా స్వామి. అలా రంగు మారకపోతే ఆ ఆత్మ వల్ల ఎటువంటి సమస్య లేదని అర్థం. 108 పూర్తయ్యాయి. పిల్ల కళ్ళగంతలు తీసేయి, చెవులో ఉన్న దూది కూడా తీసేయి, తన చేతిలో ఉన్న మట్టిని చూడు. అలాగే స్వామి. వెళ్ళు త్వరగా.
చేయి చూపించు. ఎందుకు నాన్న గుప్పటి తెరుస్తున్నారు? నీ చేతిలో ఉన్న మట్టి కలర్ ని బట్టే ఆ ఆత్మ గురించి మనం తెలుసుకోగలుగుతాం. అమ్మా, నేను గుప్పటి తెరిస్తే దానివల్ల నీకేదైనా కీడు జరిగితే నేను తట్టుకోలేనమ్మా. నేను గుప్పటి తెరవనమ్మా. చేయి తెరిచి చూపించు. వద్దు నాన్న. మట్టిని చూస్తేనే ఆత్మ గురించి మనకు తెలుస్తుంది. చేయి చూపించు. నాన్న వద్దు నాన్న. దేవసేన, చెప్తున్నాను కదా, చూపించు. వద్దు నాన్న. నేను చెప్తున్నాను కదా. ప్లీజ్ నాన్న. దేవసేన, తెరిచి చూపించమ్మా. చెప్పేది వింటావా లేదా? నేను చేయి చూపించు. ఎందుకు నాన్న గుప్పటి తెరుస్తున్నారు? నీ చేతిలో ఉన్న మట్టి కలర్ ని బట్టే ఆ ఆత్మ గురించి మనం తెలుసుకోగలుగుతాం. అమ్మా, నేను గుప్పటి తెరిస్తే దానివల్ల నీకేదైనా కీడు జరిగితే నేను తట్టుకోలేనమ్మా. నేను గుప్పటి తెరవనమ్మా. చేయి తెరిచి చూపించు. వద్దు నాన్న. మట్టిని చూస్తేనే ఆత్మ గురించి మనకు తెలుస్తుంది. చేయి చూపించు. నాన్న వద్దు నాన్న. దేవసేన, చెప్తున్నాను కదా, చూపించు. వద్దు నాన్న. తెరవమని చెప్తున్నానా? దేవసేన, ధైర్యంగా గుప్పెడు తెరు. స్వామి, మీరు చెప్పినట్టే మట్టి కలర్ మారలేదు. అక్కడున్న ఆత్మ వల్ల మంచే జరుగుతుంది. అందుకని నువ్వు భయపడక్కర్లేదు. ఇప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. తంబురాన్ చెప్పింది కూడా నిజమే. ఈ ఆత్మ వల్ల ఎటువంటి సమస్య లేదు. అందువల్ల అనవసరంగా ఆలోచించకుండా ధైర్యంగా ఉండు. అలాగే స్వామి. నాన్నగారు ఎక్కడున్నారు? బెంగళూరుకు వెళ్ళారు స్వామి. 2 రోజులు వచ్చేస్తారు. చిన్న పని మీద వెళ్ళారు. అమ్మా, ఈ మట్టి రంగు మారిపోతుందేమో అని భయపడ్డానమ్మా. ఎలాగో మారలేదు. నేను ఈ కుటుంబానికి మంచి చేయడం కోసమే కదా వచ్చాను. అలాంటప్పుడు నా వల్ల ఎలా సమస్యలు వస్తాయి చెప్పు? అది మాత్రమే కాకుండా నేను నీలోకి వచ్చిన తర్వాత మట్టి కలర్ ఎలా మారుతుంది? మంచిదైందమ్మా. వీరభద్రం గారి టెస్ట్ నుంచి మనం తప్పించుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉందమ్మా. దేవసేన, దేవసేన, మట్టి బయటపడేసి చేతులు కడుక్కొని రామ్మా. అలాగే నాన్న. చాలా థ్యాంక్స్ స్వామి. పెద్ద కన్ఫ్యూషన్ నుంచి మమ్మల్ని మీరు బయటపడేశారు. సరే, ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే స్వామి. అలాగే ఉంటాను. ఎలాగోను తప్పించుకున్నా. నేను ఈ కుటుంబానికి మాత్రమే మంచిదాన్ని, నీకు కాదు. నా కుటుంబాన్ని అంతం చేయాలన్న ఉద్దేశం నీకున్నంత వరకు నిన్ను అంతం చేయాలన్న ఉద్దేశం నాకుంటూనే ఉంటుంది. నీ ఆటని నేనెలా అడ్డుకుంటానో చూడు. గంగా, మాతో పాటు కలిసి ఉండాల్సిన నువ్వు ఇలా అవుట్ హౌస్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందేంటి గంగా? కానీ ఇంట్లో వాళ్ళెవరూ నీ గురించి దిగులు పట్టడం లేదు. అందుకే
నీ విషయంలో నేను శ్రద్ధ తీసుకొని నేను బంగ్లాలోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు బంగ్లాలోకి రాకూడదని జానకి ఆత్మ చెప్పిన తర్వాత కూడా ఇంట్లోకి ఎలా రాగలననే కదా ఆలోచిస్తున్నావు. దాని గురించి నువ్వేం దిగులు పడకు. దాన్ని తరవటానికి నేను ఒక వ్యక్తిని కనిపెట్టాను. కొంచెం ఉండు, అతని గురించి చెప్తాను. ఇతని పేరు బిస్మిల్లా ఖాన్. ఆత్మల్ని కట్టడి చేయటంలో పెద్ద స్పెషలిస్ట్. నీకోసం నెట్లో వెతికి కనిపెట్టాను. ఇతని దగ్గరికి వెళ్లి జానకి ఆత్మ గురించి చెప్పావంటే ఆ ఆత్మని దరిదాపులకు రాకుండా చేస్తాడు. కాల్ చేసిస్తాను, నువ్వే మాట్లాడు. అలాగే. అల్లాహ్ అక్బర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. వలా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అలీమ్. రింగ్ అవుతుంది, ఇదిగో తీసుకో. యా అల్లాహ్. అస్సలాము అలైకుం. హలో, బిస్మిల్లా ఖాన్ మాట్లాడేది. హలో 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 హలో, నేను మాట్లాడేది వినపడుతుందా? హలో, మీరు మాట్లాడేది ఏమీ వినపడటం లేదు. ఏదో పాము బుస కొడుతున్నట్టు బుస్సు బుస్సు అని గాలి మాత్రం వస్తుంది. మౌనంగా ఉంటారేమిటి? మాట్లాడండి. హరే అల్లా. నేను మాట్లాడితేనే బుస్సు బుస్సుని వినపడుతుందంటే నన్ను డైరెక్ట్ గా చూస్తే పాము అనే విషయం కనిపెట్టేస్తాడు. ఏమంటున్నారు గంగా? ఆయన నమాజ్ చేస్తున్నారంట. ఒకసారి వచ్చి డైరెక్ట్ గా కలవమన్నారు. వెంటనే వెళ్ళి కలిసిరా. నేను వెళ్తే జానకి ఆత్మకు తెలిసిపోతుంది. అంతేకాకుండా నన్ను తరిమేయడానికి ప్లాన్ చేస్తున్నావా అని కోపం ఎక్కువ ఇంకా ఇబ్బంది పెడుతుంది. నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ ఆత్మని కట్టడి చేయాలంటే ఆ బిస్మిల్లా ఖాన్ని వెళ్ళి కలవాలి కదా. ఏదైనా గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి కలిసి వచ్చేయి. అయ్యో, నేను బయటికి వెళ్తేనే ఆత్మ నన్ను ఫాలో అవుతూ నాతోనే వస్తుంది. అయ్యో, అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళలేను. నీకోసం నేను ఎంతో కష్టపడి ఆ వ్యక్తిని కనిపెడితే నువ్వు ఎలా అంటావేంటి? నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? నాకు బదులుగా మీరు వెళ్ళి బిస్మిల్లా ఖాన్తో మాట్లాడండి. నేను అలాంటి చోటుకి ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. నన్ను పట్టించుకోవడానికి మీరొక్కరే ఉన్నారు. ప్లీజ్ నా కోసం వెళ్ళిరండి. సరే, నేను వెళ్ళి కలిసి వస్తాను. మీరు చేసే ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. నిన్ను రమ్య స్థానంలో చూస్తున్నాను. నువ్వు బాగుంటే నాకు అదే చాలు. నేను వెళ్ళొస్తాను. అలాగే. బిస్మిల్లా బాయ్. కౌన్ హై? నా పేరు మంజు. నీ గురించి ఇంటర్నెట్ లో చూసి వచ్చాను. అచ్చా, బయట. నాతో మీకు ఏమిటి పని? ఒక ఆత్మ వల్ల మా ఇంట్లో వాళ్ళం అందరూ ఇబ్బందులు పడుతున్నాం. ఇంతకు ముందు మాకు తెలిసిన వీరభద్రం అనే అతన్ని తీసుకొచ్చి ఆత్మని కట్టడి చేశాం. కానీ ఆ ఆత్మ ఎలా బయటకు వచ్చిందో మాకు తెలీదు. మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఆ విషయం మీద మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. ఆ ఆత్మ ఎవరు? ఇంట్లో ఎందుకుంది? ఇప్పుడు ఏమేం చేస్తుందో నాకు వివరంగా చెప్పండి. మా అన్నయ్య కోడలు జానకి చనిపోయి 7 సంవత్సరాలైంది.
శంఖంలో లేదు, ఇది వట్టి శంఖం. మమ్మల్ని అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ ఆత్మని మీరు ఎలాగైనా కట్టడి చేస్తారన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. అల్లా ఉన్న చోట నమ్మకంతో వస్తే అంతా మంచి జరుగుతుంది. కాస్త ఉండండి, ఇప్పుడే వస్తాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الرحمن الرحيم ياسين والقرآن الحكيم إنك لمن المرسلين على صراط المستقيم بسم الله الرحمن الرحيم الله أكبر الله أكبر الله أكبر యా అల్లా, సైతాన్ నుండి వీళ్ళని కాపాడు. దీన్ని ఏం చేయాలి? ఈ యంత్రం ఉంది చూసారా, ఈ యంత్రాన్ని తీసుకుని పోయి ఇంటి ముందు గుంట తీసి పాతి పెట్టాలి. అలా పాతి పెడితే ఇంట్లో ఉన్న ఆత్మని ఈ యంత్రంలో ఉన్న శక్తి ఇంటి బయటికి లాక్కొస్తుంది. తర్వాత ఈ నీళ్ళని గేటు బయట చల్లితే కంటికి తెలియని కంచె ఏర్పడి ఆ ఆత్మని లోపలికి రానికుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఆ ఆత్మ ఇంకెప్పుడు రాదు. ఆత్మని బయటికి పంపించే ఆయుధం ఇప్పుడు మన చేతికొచ్చింది. ఈ రాత్రికి ఆత్మని బయటికి తరిమేయాలి. గంగా, నువ్వు ఆ యంత్రాన్ని గుంట తీసి పాతి పెట్టు. మట్టితో బాగా కప్పే. ఎవరైనా వస్తున్నారేమో చూస్తాను. అలాగే. అయ్యో, ఎవరిని తెరవటానికైతే మనం ఈ పని చేస్తున్నామో ఆ ఆత్మ ఆ దేవి వస్తుంది. నువ్వు ఈ పార్ని భుజం మీద పెట్టుకొని నిలబడు. నేను ఏదో అలాగే పంపించేస్తాను. త్వరగా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వాకింగ్ చేద్దామని గార్డెన్కి వెళ్తున్నాను. బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఏ? నువ్వేమో గంగని అవుట్ హౌస్ లో ఉండమని చెప్పేశావు. నువ్వు బయటకు వస్తే నిన్ను చంపేయాలని పార పట్టుకొని నిలబడింది. అదిగో చూడు. అయ్యయ్యో, ఏమిటి మంజు అది? ఇలా రౌడీలా నుంచోనుంది. ఏ మంజు, జానకి ఆత్మేగా తన అవుట్ హౌస్ లో ఉండమంది. దానికోసం అన్యాయంగా నన్ను చంపాలనుకోవడం ఎందుకు? ఏ, జానకి ఆత్మ నీలోనే కదా వస్తుంది. అందుకని తను నీ మీద కోపంగా ఉంది. బుద్ధిగా ఇంట్లోకి వెళ్ళి రూము గట్టిగా తలుపు వేసుకొని పడుకో. వెళ్తాను. అది నన్ను చంపాలనుకున్న తర్వాత నేను ఇక బయట ఎందుకు తిరుగుతాను? నేను వెళ్తాను. మంజు, నువ్వు వచ్చే. ఆ రాక్షసికి నువ్వు ఒంటరిగా దొరకొద్దు. త్వరగా వచ్చేయాలి. వస్తాను. అమ్మయ్యా. గంగా, అది వెళ్ళిపోయింది. నువ్వు త్వరగా పాతి పెట్టి వచ్చేయ్.
అంతం చేయాలనుకున్నావా? నువ్వు అంతమైపోవే. నువ్వు నాకు 4 గోడల మధ్య హద్దు నిర్ణయించావు. నేను నీకు గేటు బయట హద్దు నిర్ణయించాను. ఇక మీదట నువ్వు ఇంట్లోకి రాలేవు. నువ్వెవరివే నాకు హద్దులు నిర్ణయించడానికి? ఈ గేటు పగలగొట్టుకొని వస్తానే. ఏది పగలగొట్టుకొని రా చూద్దాం. నన్ను ఇంట్లో నుంచి పంపిస్తానంటావా? నీ కళ్ళ ముందే నేను ఇంట్లోకి వెళ్తున్నాను చూడవే. ఇంట్లోకి వెళ్ళగానే మొదట చేయబోయేదేంటో తెలుసా? నీ కూతుర్ని చంపేయడమే. వద్దు, నా కూతుర్ని ఏమి చెయ్యొద్దు. పోటీ నీకు నాకు మధ్య. నన్ను ఏమైనా చేసుకో, నా కూతుర్ని మాత్రం వదిలే. దయచేసి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విని జాలి పడ్డానికి నేను మనిషిని కాదు.